బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పిఎస్ పరిధిలో పలు గ్రామాల్లో వీధి కుక్కలను చంపిన ఘటన కలకలం రేపింది. పాల్వంచ మండల కేంద్రంతో పాటు ఫరీద్పేట, బండరామేశ్వరపల్లి, భవానీపేట, వాడి గ్రామాల్లో 600కి పైగా కుక్కలను చంపేశారు. ఇటీవల ఎన్నికైన సర్పంచ్ల ఆధ్వర్యంలో ఈ చర్య జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై జంతు హక్కుల కార్యకర్తలు మూల రజని, ఎన్నుప్రోలు అనిత, భాను ప్రకాష్, గోవర్ధన్ తదితరులు మాచారెడ్డి పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తెలిపారు. కుక్కలను పాతిపెట్టిన ప్రాంతాలను గుర్తించి పంచనామా నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పిఎస్ పరిధిలో పలు గ్రామాల్లో వీధి కుక్కలను చంపిన ఘటన కలకలం రేపింది. పాల్వంచ మండల కేంద్రంతో పాటు ఫరీద్పేట, బండరామేశ్వరపల్లి, భవానీపేట, వాడి గ్రామాల్లో 600కి పైగా కుక్కలను చంపేశారు. ఇటీవల ఎన్నికైన సర్పంచ్ల ఆధ్వర్యంలో ఈ చర్య జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై జంతు హక్కుల కార్యకర్తలు మూల రజని, ఎన్నుప్రోలు అనిత, భాను ప్రకాష్, గోవర్ధన్ తదితరులు మాచారెడ్డి పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుక్కలను పాతిపెట్టిన ప్రాంతాలను గుర్తించి పంచనామా నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, మరి చెప్పండి, ఈ కుక్కల నుండి 600కు పైగా కుక్కల్ని చంపడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? వైశాలి, కామారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి కేసు మాచారెడ్డి, ఏదైతే కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పిఎస్ పరిధిలో మానవత్వం మరిచారు కొందరు మనుషులు. ఏదైతే గ్రామాల్లో వీధి కుక్కలను చంపి మొత్తం కూడా దాదాపు 600 దాకా కూడా పాల్వంచ మండలం కేంద్రంగా ఫరీదాబాద్, రామేశ్వరు, భవానీపేట, వాడి గ్రామాల్లో దాదాపు 600 కుక్కలకు పైగా కూడా ఎక్కడికక్కడ చంపేసినట్టుగా అయితే తెలుసుకున్నటువంటి బ్లూ క్రాస్ ప్రేమికులు, ఏదైతే జంతు ప్రేమికులతో పాటు బ్లూ క్రాస్ ఆర్గనైజేషన్స్ మొత్తం కూడా అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేశాయి. ఇటీవల ఎన్నికైనటువంటి సర్పంచ్ల ఆధ్వర్యంలోనే ఈ చర్య జరిగినట్లుగా కూడా వీరికి అందినటువంటి సమాచారం మేరకు వెంటనే అక్కడికి వెళ్లి మొత్తం కూడా పరిశీలించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ ఘటనపై జంతు హక్కుల కార్యకర్తలు మూల రజని, ఎనప్రోలు అనిత, భాను ప్రకాష్, గోవర్ధన్ తదితరులు ఎవరైతే ఉన్నారో మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు కూడా చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు కుక్కలను చంపి ఎక్కడెక్కడ పాతి పెట్టారో ఆ పాతి పట్టినటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా త్రవ్వి చూసి వెంటనే వాటి అవశేషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పంచనామా నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మనుషులు మృగాలుగా మారుతున్నటువంటి ఘటనకు నిదర్శనంగా కామారెడ్డిలో జరిగినటువంటి ఈ గ్రామాల్లో జరిగినటువంటి కుక్కలని చంపినటువంటి ఘటన ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది సంచలనంగా మారింది. అటు బ్లూ క్రాస్ సొసైటీ కావచ్చు, మరోవైపు ఈ కేసు తీవ్రతరం దాల్చే అవకాశం కూడా లేకపోతుంది. ఎందుకంటే ఈ కేసులో దాదాపు 600 కుక్కలని కూడా చంపినట్టుగా అయితే ఆధారాలతో సహా వారు నిరూపించిన నేపథ్యం కనిపిస్తుంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.